మరమగ్గాలకి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని మీకు హామీ ఇస్తున్నా. ఇది కాకుండా కాపు సంక్షేమానికి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. మిమ్మల్ని కూడా ఆదుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఇక్కడ ఒకసారి చూడండి, రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేగా ఇచ్చాం. అదే పాలకొండరాయుడు అబ్బాయి సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని రాజంపేటకు ఎమ్మెల్యేగా ఇచ్చాం. అది సామాజిక న్యాయం. తమ్ముడు రాయలసీమలో ఒక్క బలిజాకు కూడా సీట్ ఇవ్వని వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీసీలకు సీట్లు ఇవ్వని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేమట్ట కాదు, అందరికీ న్యాయం చేశాం, అందరినీ బ్యాలెన్స్ చేశాం. అదే సామాజిక న్యాయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. డ్రైవర్లందరికీ రవాణా రంగంలో డ్రైవర్ల కోసం ఒక సాధికార సంస్థ ఏర్పాటు చేస్తాం. హెల్త్ ఇన్సూరెన్స్ పెడతాం. వాళ్ళని పూర్తిగా ఆదుకునే బాధ్యత మాది. బ్యాడ్జ్ ఉన్న ఆటో డ్రైవర్లకి, టాక్సీ డ్రైవర్లకి, హెవీ లైసెన్స్ ఉన్న లారీ డ్రైవర్లకి సంవత్సరానికి 15,000 ఇస్తాం. ఆటో కొనాలంటే 4 లక్షల వరకు 4% వడ్డీ రేటుకి ఇప్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. డాక్రా సంఘాలకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇప్పిస్తాం. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. నెలకు 1,500 ఆడబిడ్డ నిధి, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 ఇచ్చే బాధ్యత మాది. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తామని అందరికీ హామీ ఇస్తున్నా. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. ఇంకో పక్క ఆర్టీసీ బస్సుల్లో జల్సాగా మా ఆడబిడ్డలు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఏపీకి డ్రైవర్ బాబు బస్ ఎక్కుతానే నా పేరు చెప్పండి. మా చంద్రన్న చెప్పాడు, చలో అని చెప్పి ఎక్కడికి పోవాలన్నా నడపమనండి. సురక్షితంగా మళ్ళా మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత నాది అని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. తమ్ముడు ఈ రోజు నేను అడుగుతున్నా, నరకం చూసే రోడ్లు బాగు చేసుకోవాలా లేదా? రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత నాది. విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చేస్తాం, చెత్త పన్ను రద్దు చేస్తాం, విషపూరిత బ్రాండ్లన్నీ మద్యాన్ని అరికడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వస్తానే ఇప్పుడే చెప్పాను, శ్రీకాంత్ రెడ్డి గారు రాయచోటి ఎమ్మెల్యే 4 సార్లు ఓటేశారు. అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మార్పు అవసరమా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు? గట్టిగా చెప్పండి. మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి. మిథున్ రెడ్డి వల్ల లాభం వచ్చిందా మీకు? వస్తున్న నమ్మకం ఉందా మీకు? మార్పు అవసరమా లేదా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. కిరణ్ కుమార్ రెడ్డి గారికి మా ఓటని. భూగర్భ డ్రైనేజ్ పేరుతో కోట్లు మింగేశాడు. పన్నులు మాత్రం పూర్తి కాలేదు. అక్రమంగా మట్టి దొరలిస్తున్నాడు. రాయచోట్లో ముబారక్ నగర్, భారత పెట్రోల్ బంకు, చిత్తూరు రింగ్ రోడ్లో ల్యాండ్ కబ్జా చేశాడు. ఇష్టానుసారం 200 కోట్లు కొట్టేశాడు. రేపటి చూడండి, నిన్నటి వరకు చేశాడు. ఇప్పుడు దొంగకు పోలీసు మా రామ్ ప్రసాద్ రెడ్డి. వీళ్ళ ఆటలు సాగనీయం. అందుకే రాయచోటికి నేను హామీ ఇస్తున్నా. మొదటి హామీ,
మీ దగ్గరకు వచ్చి కావాలని చెప్తున్నారు, జిల్లా రాజధాని తీసేస్తారని. అవునా కాదా? చెప్తున్నారా లేదా? మీరెవ్వరికి అధైర్యం వద్దు. ఈ రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అవసరమైతే ఎవ్వరికి అన్యాయం చేయకుండా పునరీకరణ కోసం ఏం చేయాలో చేస్తాను తప్ప రాయచోటికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని నేను హామీ ఇస్తున్నా. వెలిగల్లు, శ్రీనివాసపురం, జరికోన రిజర్వాయర్లు పూర్తి చేసే బాధ్యత మాది. 10% పనులు చేయలేని దద్దమ్మలు వీళ్ళు, అభివృద్ధి చేయలేని పనికి మారిన మనుషులు వీళ్ళు మాట్లాడతారు. నీళ్లు వస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు, నీటి సమస్య పరిష్కారం అవుతుంది, గల్ఫ్ కంట్రీస్కి వెళ్లే ప్రమాదం తగ్గిపోతుంది. అందుకే హామీ ఇస్తున్నా, ఈ 3 ప్రాజెక్టులు చేస్తాం. రాయచోటి, చినమండం, గాలివీళ్ళు అన్ని గ్రామాలకి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. చినమండం మండలానికి మైనారిటీ జూనియర్ కాలేజ్ కావాలి, ఇస్తామని హామీ ఇస్తున్నా. మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ నేను ఉన్నప్పుడు పెట్టాం, జూనియర్ కళాశాలలు ఇచ్చాం. దాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. తప్పకుండా న్యాయం చేస్తాం. మైనారిటీ కోసం పాలిటెక్నిక్ కాలేజ్, జూనియర్ కాలేజీని పునరుద్ధరించి మీకు న్యాయం చేసే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా. మైనారిటీ మహిళల కోసం అత్యాధునిక వసతులతో ఒక ప్రసూతి కేంద్రం కావాలని కోరారు. తప్పకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాయచోటి జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు అన్ని హంగులతో అభివృద్ధి చేయాలి. పరిశ్రమలు తీసుకొస్తాం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తాం, వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెడతాం. ఇక్కడి మీ సంపద పెంచి, మీ ఆదాయాన్ని పెంచి మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే బాధ్యత మాది. అందుకే అడుగుతున్నా, ఇక్కడ జన సైనికులు ఉన్నారు, బీజేపీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఉన్నారు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు.